తర్వాత భగవద్గీతలో చెప్తున్నారంటే ఏంటి, ముందు నువ్వు నీ పాత్రను శుద్ధి చేసుకో, అప్పుడు నువ్వు పోసినటువంటి పాలు పద్ధతిగా ఉంటాయి. పాత్ర శుద్ధి లేదనుకో పాకం ఎలా వస్తుంది, పాలు కాస్త పెరిగే కూర్చుంటాయి. మరి ఎట్లా నేను నా పాత్రను శుద్ధి చేసుకోవాలంటాడు. మొత్తం చెప్పింది ఏంటి, నిరాకారమైనటువంటి శక్తితో వ్యక్తమైంది పంచభూతాలు. పంచభూతాలంటే నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. వాటికి లక్షణాలేంటి, శబ్దస్పర్శ రూప రసగంధ. వాటికి ఉన్నటువంటి ఆయుధాలేంటి, తన్మాత్రలు. మన దగ్గర ఉన్నటువంటి భూమి తత్వానికి ఏమో ముక్కు, నీళ్ల తత్వానికి ఏమో నోరు, అంటే ఏంటి కర్మేంద్రియం, జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది. తర్వాత ఏమో అగ్నితత్వానికి ఏమో కళ్ళు, తర్వాత వాయుతత్వానికి ఏమో స్పర్శ, శబ్దతత్వానికి ఏమో చెవులు. ఈ 5 మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం పవిత్రం చేసుకోవాలంటే ఏం పవిత్రం చేయాలి? ఇప్పుడు మనం 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 ప్రకృతిలోనే ఉన్నాము. ఈ ప్రకృతిలో ఉన్న మన దగ్గర ఇంకోటి ఏమొచ్చి పడింది, ఆ భగవతత్వం యొక్క అంశ, ఆ జీవ చైతన్యం మన దగ్గర ఉంది. అది ఉండబట్టే మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏంటి, ఆ విషయం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయినాం. ఎందుకు మర్చిపోయినాము? లోపల అంతర్ముఖంగా ఆలోచన చేసి సమస్య ఏంది అనేటువంటి కనిపెట్టేటువంటి మానసిక శక్తి కూడా మనకి దగ్గర తెలియటల్లా. ఎంతసేపటికి మనకి ఎక్స్టర్నల్గానే అన్నీ తెలుస్తున్నాయి. మెటీరియలిస్టిక్గానే ముందుకెళ్తున్నాం, మెటీరియలిస్టిక్గానే సుఖపడుతున్నాం. ఆ సుఖమే కాస్త శాశ్వతం అనుకుంటున్నాం. మళ్ళీ ఏదైనా కష్టం వస్తే దుఃఖపడుతున్నాం. అంటే ఏంటి, ప్రకృతి అంతా ద్వంద్వాలే. అంటే ఏంటి, మంచి చెడు, సుఖం దుఃఖం, లాభం నష్టం, ఈ రెండిటితోనే నడుస్తుంది. ఈ ద్వంద్వాలు లేనటువంటి స్థితి ఒకటే ఒకటి ఉన్నది. అది భగవతత్వ చైతన్య శక్తి, దివ్యత్వం, డివైన్ లైట్, ఏ పేరున పెట్టుకోండి, ప్యూర్ కాన్షియస్నెస్ అనండి. అది ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. కాకపోతే మన ఆపుతున్నది ఏంటి, ఈ మన గుణాలు ఏవి, సత్వతమ రజోగుణాలు. ఆ తర్వాత ఇంకా ఏంటి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అంతే కదా. మన బేస్ ఏంది, సృష్టికి కారణం కోరిక. కోరిక తీరకపోతే క్రోధం, తీరితే ఆశ. ఇది మన పరిస్థితి. ఇప్పుడు మనం బయటపడాలంటే ఏంటి, మన పాత్రని పవిత్రం చేసుకోవాలంటే ఏ పంచభూతాలైతే మనకి ఆ అడ్డంకిగా ఉన్నాయో ఆ పంచభూతాల లక్షణాలే పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఎట్లా? ముక్కు అన్నాడు, గంట తన్మాత్ర అన్నాడు. అది ఇంకొంచెం డీకోడ్ చూస్తే ముక్కు అంటే ఏంటి, వాసనలు. మనం ఎన్నో 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 జ్ఞాపకాలు, వాసనలు, ముద్రలు బోలెడు మన మనసు మీద పెట్టుకొని మన చైతన్యంలో రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఏ ఆలోచన వచ్చినా ఇది సబబా కాదా అని మన బుద్ధికి వివేక వైరాగ్యాలు అలవాటు చేయాలి. అలవాటు చేయాలంటే ఈ మొట్టమొదటి తత్వం ఏంటి, భూమి తత్వం. భూమికి పాపం చాలా పేషెన్స్ ఎక్కువ. తర్వాత ఇంకో మంచి లక్షణం ఏంటి, దానికి పిచ్చ ఉదారత్వం. అంతే కదా. స్వామి శవం అయినా దానికి సంబంధం లేదు, మామూలు జంతువు శవం అయినా సంబంధం లేదు, అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. మనం కూడా ఆ ఉదారత పెంచుకొని అవతల వాళ్ళకి ఎవరికి ఏది అవసరం అవుతుందో అది మనం కొంచెం ఉదారంగా ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. రెండోది నీటి తత్వం, 70% అది వ్యాపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మన మనసుని కూడా మనం ఇంకొంచెం ఉదారంగా వ్యాపించాలి. ఆ తర్వాత మూడోది అహం తగ్గించుకోవాలి.